నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. గురువులంటే విద్యార్థులకు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువగా ఉండేది స్కూల్లోనే కాబట్టి వాళ్లను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంటుంది. కానీ కొందరు ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. భారీగా జీతాలు తీసుకుంటున్న స్కూల్లో వృత్తిపరంగా క్రమశిక్షణతో ఉండటం లేదు. ఇటీవల ఓ పంతులమ్మ చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమావు గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పేరు సంగీత సింగ్. ఈవిడ గారికి స్కూల్లో పిల్లల కంటే తన గ్లామర్ పైనే కొంచెం శ్రద్ధ ఎక్కువ. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా స్కూల్లోనే ఫేషియల్ చేయించుకోవడం అలవాటు. తన ఆఫీస్లో అయితే ఎవరైనా చూస్తారని స్కూల్ వంటగదిలోనే ఫేషియల్ తరచుగా చేయించుకుంటోంది. అయితే అదే పాఠశాలలో పనిచేస్తున్న అనం ఖాన్ అనే ఉపాధ్యాయురాలు ప్రిన్సిపల్ బ్యూటీ సీక్రెట్ కార్యక్రమాన్ని సెల్ ఫోన్లో షూట్ చేసింది. దీన్ని గమనించిన సంగీత సింగ్ ఒక్కసారిగా ఆవేశంగా కుర్చీపై నుంచి లేచి ఆమెతో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఆ టీచర్ చేయి కూడా కొరికేసింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. టీచర్పై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కునేందుకు సంగీత సింగ్ తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ఆమె వల్ల కాలేదు. ఈ నేపథ్యంలో ఆ టీచర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్లోనే ప్రిన్సిపల్ బ్యూటీ పార్లర్ తెరిచిన వీడియోను అనం ఖాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో సంగీత సింగ్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియోతో పాటు గాయాలతో ఉన్న వీడియోను సైతం పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులకు అనం ఖాన్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు ప్రిన్సిపల్పై ఎంక్వైరీ ఆదేశించారు. प्राथमिक विद्यालय की सहायक अध्यापिका द्वारा थाना बीघापुर पर तहरीर सूचना दी गई कि आज विद्यालय की हेडमास्टर विद्यालय में अपना फेशियल करा रही थी, जिससे प्रार्थनी ने मना किया, जिस पर हेडमास्टर ने प्रार्थनी के साथ मारपीट की। थाना बीघापुर पुलिस द्वारा प्राप्त तहरीर के आधार पर आवश्यक विधिक कार्रवाई की जा रही है. ప్రిన్సిపల్ వీడియో తీసిన అన్నంను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్కూల్ ఎలా రన్ అవుతుందో చూసుకొని పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపల్ పై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. సర్కార్ జీతాలు తీసుకుంటూ స్కూల్లో బ్యూటీ కేర్ తీసుకుంటున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థినులకు బ్యూటీ కోర్సులు కూడా ప్రవేశపెడతారా అంటూ మరికొందరు సెటర్లు వేస్తున్నారు.